ఓం నమ శివాయ. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని టౌన్లో సెట్టాబజార్లో వెలిసిన శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం యొక్క జాతర మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా మన శివస్వాముల నేతృత్వంలో, శివభక్తాతుల నేతృత్వంలో మనం ఈరోజు మహా జాతర జరుపుకోవడం అనేది ఇది చాలా సంతోషించదగ్గ విషయం. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు పాల్గొనే విషయంలో అయితేనేమి, వాళ్ళ చేతునిచ్చే విషయంలోనైతేనేమి గుడి చాలా ముందుకొచ్చిందని మనకు అనిపిస్తుంది ఈ సంవత్సరం మనకి. అలాగే ఇదే సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టు మన దేవాలయం యొక్క ఈ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి పథంలో నడవాలా, నలుగురికి ఉపయోగం కావాలా, అలాగే మన సనాతన ధర్మం గురించి 4 విషయాలు నలుగురికి చెప్పాలా, సమాజంలో అందరూ తెలుసుకోవాల్సి తీరాల్సిన మన సనాతన ధర్మం గురించి విశేషమైన కృషి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి భక్తుడికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏదైతే మనకు పర్సెంట్ అంటే ఎంత గడువు ఇచ్చినారో మనకి ఆ ప్రొసెషన్కి కరెక్ట్ అదే గడువు లోపలే మనం అక్కడ స్టార్ట్ చేసి ఎండ్ చేసేసినాము. మనం ఏదైతే అనుకున్నాం ఖచ్చితంగా అదే రకంగా ఈ సంవత్సరం చేశాం. సమయం ఏమాత్రం ఆలస్యం కాకుండా వాళ్ళకి పోలీసులు ఇచ్చిన సమయం మేరకు వాళ్ళని గౌరవిస్తూ, డిపార్ట్మెంట్ని గౌరవిస్తూ మనం కూడా మన వంతుగా చేతనైనంతగా మనం అయినంతలో చేసుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే అందరి కోఆపరేషన్ ఉండాలా. ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రులను కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు ఈ దేవాలయం గురించి కొంచెం నలుగురిలోకి తీసుకెళ్లాలా, ఎందుకంటే ధర్మం గురించి ప్రచారం జరగాల, ఇక్కడ శంభులింగేశ్వరుడి గురించి కూడా తెలుసుకోవాలని చెప్తూ నేను ముగిస్తున్నా. ఈరోజు ఉదయం అండి మహారుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఉన్నందుకు మనం మూల విరాట్టుకు కాకుండా ఆవాహన చేసిన విగ్రహానికి ఈరోజు పూజలు జరిపించినాము. అలాగే రేపు కూడా భక్తుల కోసం దాన్ని అలాగే ఉంచుతున్నాం సగం రోజు వరకు. ఎందుకంటే సోమవారం రోజు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అలంకారాన్ని చూసి సంతోషించాలనే ఉద్దేశంతో రేపు మధ్యాహ్నం వరకు ఈ అలంకారాన్ని ఉంచి రేపు సాయంత్రం మళ్ళీ యథాతథంగా కడిగేసి మళ్ళీ మామూలుగా ఏం పూజ చేసుకోవాలో అభిషేకం చేసుకుంటాం. ఈరోజు మహామంగళారతి, రుద్రాభిషేకం మూలమూర్తి కాకుండా ఉత్సవమూర్తికి చేసుకున్నాం. ఇది 28 నుంచి 30 సంవత్సరాల లోపు అయింది స్వామి. ఇప్పుడు నా నేతృత్వంలో నాకు గుర్తుండి 11వ సంవత్సరం ఇది నేను చేస్తుండేది. ఇంతకుముందు అంబాయ గురుస్వామి గారి నేతృత్వంలో జరిగేది, ఇప్పుడు మేము చేస్తున్నాం. శైలేంద్ర గురుస్వామి. ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం అలాగే మన శివ దీక్ష స్వీకరించుకొని మనం ఊరేగింపుగా శివయ్య జాతర చేర్చుకుంటున్నాం స్వామి. మన శంభులింగేశ్వర దేవాలయంలో ప్రధాన అర్చకులు శైలేంద్ర గురుస్వామి ఆధ్వర్యములు మనం ఎంతో అద్భుతంగా శివనాట్యం చేస్తూ మహా సందర్భంగా శివస్వాములు అందరూ కలిసిమెలిసి ఒక పండగలా మన సనాతన ధర్మం మనం గొప్పగా చెప్పుకోవడం కోసం ఒక ఊరేగింపుగా చేసుకోవడం జరిగింది స్వామి. ప్రతి సంవత్సరం అలాగే మన శంభులింగేశ్వర దేవాలయంలో దీపోత్సవం, లక్ష బిల్వార్చన, అలాగే జాతర శివయ్య జాతర అంటే శివుడే తాండమాడుతున్నట్లు భస్మం మనం ధరించుకొని భస్మం చేసుకుంటూ శివస్మరణ చేసుకుంటూ శివ ధ్యానం చేసుకుంటూ అంగరంగ వైభోగంగా చేసుకున్నాం స్వామి. మన శైలేంద్ర గురుస్వామి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తూ ఈరోజు ఇంత రంగ వైభవంగా జరిగింది స్వామి. ఓం నమ శివాయ. అలాగే దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పెద్దలు కానీ, అలాగే మా శైలేంద్ర స్వామి శిష్యులు బృందం వారు కూడా ప్రత్యేకంగా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి బరే సంవత్సరం జరుగుతూనే ఉంది శివ. చిన్నగా మనం చేరుకొని ఈ వరకు ఈరోజు ఇక్కడి వరకు చేరుకున్నాం. ముందు ఇంకా గొప్పగా పల్లెటూరు వాళ్ళు అందరు కలిసి మలిసి చేసుకోవాలా, జిల్లా స్థాయిలో కూడా వెళ్ళాలా మన దేవాలయం అనుకుంటూ కోరుకుంటున్నాం స్వామి. మా పేరు లింగోజీరావు. మన గురుస్వామి శైలేంద్ర గురుస్వామి శిష్యుడిని స్వామి. ఈ గుడిలో గురుగారి యొక్క ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాం స్వామి. ఓం నమ శివాయ. మా గురుగారు వచ్చినారు.